ఆ కాలం ఈ కాలం కాదు, ఈ కాలం ఆ కాలం కాదు. ఊరిచే కూర్చోరాదు, పైగా దండకం కూడా ఎందుకు? ఏమిటి, సావిత్రమ్మ గారి దగ్గర నేను ఉపదేశం పొందితే దండకం అంటారా? అంతగా ఓర్చుకోలేకపోతే కళ్ళు మూసుకుని పడుకోండి. ఆ కాలం ఈ కాలం కాదు, ఈ కాలం ఆ కాలం కాదు. కాదు గాని నీ భోజనం కూడా గాని రాదు. కృష్ణారావు వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుందేమో. కాదు మరి, కాస్త లోకుగా ఉన్నాడని మీ పని కూడా కృష్ణారావుకి అప్పగిస్తున్నారు లాగుంది. పాపం ఆఫీసు నుంచి తొందరగా రాలేకపోతున్నాడు. చాలే ఊరుకో. ఈవేళ ఆఫీసు నుంచి కృష్ణారావు 1 గంట ముందుగానే వెళ్ళిపోయాడు తెలుసా? అడుగో మాటలోనే వచ్చాడు అబ్బాయి. 100 ఏళ్ళ ఆయుష్. ఏనాయనా ఇంత ఆలస్యంగా వచ్చా? ఏం లేదు అత్తయ్య, స్నేహితులింటికి టీ పార్టీకి వెళ్ళి కాఫీ తాగొచ్చాను. ఏమిటి, కాఫీ తాగావా? కాఫీ ఇచ్చారు, నేను హార్లిక్సే తాగాను. నాకు భోజనం అక్కర్లేదు అత్తయ్య. రేపు పిచ్చాయ్, నాకు తెలియని స్నేహితులు నీకు ఎవరో? మన రాధాదేవి గారు బాబాయ్. ఏమిటి, ఆమె నిన్ను టీ పార్టీకి పిలవడం, నువ్వు వెళ్ళి కాఫీ తాగి రావడం? కాఫీ కాదు, హార్లిక్సే. అదే ఒరేయ్, నువ్వు చాలా త్వరగా మారిపోతున్నావు అబ్బాయి. నాదే ఉంది బాబాయ్, కాలం శరవేగంతో మారిపోతోంది. కాలంతో పాటు మనం కూడా మారకపోతే ఈ ప్రపంచంలో నయా పైసా కూడా మారం. వస్తానత్తయ్య. చూశావాను, ఆ జగజ్జంత్రితో చేరి వీడు ఎలా తయారయ్యాడు? ఆడది ఇంట్లో లేకపోతే ఏ మగవాడైనా ఇంటి. ఇక పోదామండి. ఏమండి, ఒక్క మాట, ఇవాళ ఏ హోటల్లో అయినా భోంచేసి మన రజతోత్సవానికి కావలసిన ఏర్పాట్లు ఆలోచిస్తూ తర్వాత కనుబొమ్మలు ఎగరేశారు. మధురభావాలు ఏమైనా? ఉండండి, మర్చిపోయాను, చాలా అర్జెంట్ పని. వస్తాను. కిషన్! అరే, ఎటు వెళ్ళాడు? మాట్లాడరేమండి? నన్నేనండి? అవును, వాడు ఎటు వెళ్ళాడో ముందు చెప్పమంటున్నాను. మీరనేది నాకు అర్థం కావటం లేదు. ఆడవాళ్ళనగానే అర్థమైంది అనుకున్నారా? ఎవరండి మీరు? అడుగు. తప్పించిపోయాడు. ఇంటికి రాని చెప్తాను. అయితే నిన్ను చూసి పారిపోయింది కృష్ణారావేనంటావు? ఏమిటి బాబాయ్ నీ ప్రశ్నలు? ఒళ్ళు మండిపోతుంది. కిషన్ అంత బ్లైకాడ్ అవుతాడు అనుకోలేదు. ఆ ఆకాశరామన్ రాసిందంతా నిజమే. ఎవడో గాని ఆ మహానుభావుడు. నేనే ప్రతాప్, నిజం చెప్తున్నాను. రుక్మిణికి కలిసి వాడిని ఏమి అనలేక నీకు ఉత్తరం రాశాను. భలే పని చేశావు బాబాయ్. అయితే వాడిని రాని చూస్తాను. ఏ అన్నయ్య అలా కేకలేస్తున్నా? ఇదిగో చెల్లాయి, ఇప్పుడే చెప్తున్నాను. నీ భర్త గారు రాగా నేను కొంచెం మాట్లాడాలి. నువ్వేం గాబరాపడకు. కావలిస్తే బాబాయ్ గారింటికి వెళ్ళు. ఏమిటన్నయ్య ఇదంతా? ఆయన ఏం చేశారు? ఏం చేశాడా? నన్ను పార్క్ అంతా పరిగెత్తించాడు. చిక్కితే అక్కడే ఉతికేసేవాడిని. అన్నయ్య, అటువంటి మాటలు నాకు సరిపో. ఎందుకు సరిపో? మన గౌరవం కాస్త గంగలో కలిపి వాడు పరువు లేకుండా తిరుగుతూ ఉంటే? వారే అటువంటి పనులు చేయరు కానీ నువ్వు ఊరుకో. ఇలా వెనక వేసుకుని అసలు నువ్వే వాడిని పాడు చేస్తున్నావు. బాబాయ్కి తెలుసు. ఇవాళ వాడు ధోరణి కళ్ళారా చూశాను. ఇంకా ఎలా ఊరుకునేది? అంత ఊరుకోలేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళన్నయ్య. నాకు వచ్చిన భయం ఏం లేదు. విన్నావా బాబాయ్ మా చెల్లయ్య గారి మాటలు? అన్నయ్యని అలా అనొచ్చా రుక్మిణి? నీ క్షేమం కోరి కృష్ణారావుని కాస్త అదుపులో పెడదామని అడుస్తాను. ఇక ఈ మాటలు మానండి బాబాయ్. మీరు నాకు ఉపకారం చేద్దామనుకుంటున్నారు, కానీ చివరికి జరిగేది అపకారమే. నాకు తెలుసు. మీరంతా చేరి వారి మనసు విరిచి నాకు ఈ సుఖం కూడా లేకుండా చేస్తారు. అలా ఏం కాదు కానీ నువ్వు ఊరుకో. నేను చేసే వెళ్తాను. అప్పా 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 లుక్కు లుక్కు. ఏమిటండి? ఏమైంది? తలనొప్పి బ్రహ్మాండంగా పట్టుకుంది. ఉండండి, అమృతాంజలిని తీసుకొస్తాను. ఏమోయ్, పార్క్ లో పని అంతా అయిపోయిందా? పార్క్ లో నాకేం పని? నేనేమన్నా సోంబేరినా? నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఆఫీసుకు తాళం వేసి తాళం చెవులు నా చేతిలో ఉంటే అదే ఆఫీస్ పని మీదండి బాబు. ఆఫీసు మేనేజర్ని నేను. నాకు తెలియని ఆఫీసు పని ఏమిటి? అబ్బబ్బబ్బ, ఏమిటి కోర్టు విచారణ? రుక్కు, తల బట్టలైపోతుంది. వస్తున్నానండి, లోపల రండి, మందు రాస్తాను. కిషన్, నీ వేషాలని నాకు తెలుసు. నీకు అసలైన మందు బాక్సింగా రెడీ. ఊరుకోరా.
ఉండు బాబాయ్ ఉండు, పోలీసుల కోసం. ఎదురు తిరిగాడే, తెగించాడన్నమాట. మనం ఏదైనా చేస్తే చెల్లాయి కష్టంగా ఉంటుంది. నేను అందుకే భయపడుతున్నాను ప్రతాప్. అయితే ఏంటి నీ సలహా? ఏం లేదు, ఇటు నుంచి వీలు కాకపోతే అటు నుంచి నరుకురమ్మన్నాడు. చూడు. ఓ చేస్తాను, అయితే ఇప్పుడే వెళ్తాను. పైకి ఉందా? ఓ సలహాల బాబు గారు, నందా గారు ఊళ్ళోకి వచ్చారు. తమకు తీరుగ్గా ఉంటే తాళం చేయి తీసుకురమ్మన్నారు. ఓష్ ఓష్, నీకెంత వచ్చిందిరా? పై గుమస్తా నుంచి రాపా, నేను వస్తా. ఉండండి, హార్లిక్స్ తీసుకొస్తాను. ఇదిగో, నువ్వు కాఫీ తీసుకొస్తే తాగుతా, లేకపోతే నాకు అక్కర్లేదు. అబ్బా, గండం తప్పింది. కృష్ణారావు, ఎవరు? అబద్ధాలు చెబుతున్నావు. వివాహ సమయంలో నా ఎదుట నీవు చేసిన ప్రమాణాలు తప్పుతున్నావు. ప్రమాణాలు తప్పడం ఏమిటి? కాస్త కులాసా కోసం అలా బయటికి వెళ్ళొస్తే. అదే నేను హెచ్చరించిన ప్రేమగండం నీకు ఇప్పుడు దాపరించింది. మనస్సును మళ్లించుకొనకపోయావో చెడిపోతావు. ఏం చెడిపోను, మనస్సు మన చేతిలో ఉంది. ఇలా మూర్ఖిస్తే చివరకు పశ్చాత్తాపడవలసి వస్తుంది. జాగ్రత్త. నాయక మహాశయ, మీకింతకంటే వేరే ఉద్యోగమేమి దొరకలా నా వెంట పడ్డారు? నా ఉద్యోగం నేను నిర్వహించాను, పిదప నీ ఇష్టం. అబ్బా, కాస్త కులాసా కోసం అలా బయటికి వెడితే అందరూ నా వెంటబడి వేటాడుతున్నారే. ఏమిటి అరాచకం? మధురమైన జీవితాన్ని చేదు కషాయం చేస్తున్నారు. ఏమిటండి మాట్లాడుతున్నారు? స్వాగతంలే, నీకు అర్థం కాదు. మీరా? అవును, నేనే. నేనే అంటే? కృష్ణారావు బావను. సంతోష్, కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు, మీతో ఒక విషయం తెలుసుకోవడానికి వచ్చాను. కానీ మీరు స్త్రీలు. అలాగండి. అదే, మీతో ఎలా మాట్లాడాలో ఆలోచిస్తున్నా. ఓహో, ఆలోచన చెప్పని తెలుసుకోండి. వెళ్తారేమండి ఏం తేల్చకుండా? ఏమిటండి మీ గొడవ? ఏమీ లేదు. ఇక నుంచి మీరు మా కృష్ణారావు వెంట పడ్డం మానేయాలి. వెంటపడ్డమా అండి? అంటే? అలా అడిగితే నాకు తెలియదు. మీరు మా వాడితో మాట్లాడకుండా ఉంటే చాలు. మరి మీ వాడు నాతో మాట్లాడితే? అలా చిక్కు ప్రశ్నలు వేస్తే ఎలాగండి? మీరైనా నా మాట వినాలి. మీ హితం కోరి చెప్తున్నాను. నాకు చెప్పడం ఎందుకండి? ఈ హితోపదేశం మీ బావగారికి చేసుకోరాదు? వాడికి హితోపదేశం ఇలా కాదు, ఎముకలు విరగొట్టడమే. కొట్టండి, నాకు సంతోషమే. కానీ మా చెల్లాయి ఒప్పుకోదుగా, ఏడుస్తుంది. అయ్యో పాప, పెద్ద చిక్కేనే. మిమ్మల్ని చూస్తే నాకు రకరకాల జాలిస్తుంది. అందుకే మీతో చెప్తున్నాను, మీకు కావాల్సింది డబ్బేగా. డబ్బేగా? డబ్బక్కర్లేండి, ఎవరికి లేండి. ధనమూలం జగత్ అన్నారు పెద్దలు. ఇంతకీ నన్నేం చేయమన్నారు? సరే, రామాయణం అంతా విని ఏమో అడిగినట్టుంది. అమ్మాయి నమస్తే పితాజీ. ఏమిటమ్మాయి నీ రామాయణం? రామాయణం కాదు పితాజీ, భారతం. ఇక మీరు వెళ్ళండి. నమస్తే. నమస్తే. సరే గాని నిన్ను ఆఫీస్కి రమ్మంటే నన్ను ఇంటికి రమ్మని రామాయణం ఏమిటి, భారతం ఏమిటి, భాగవతం కూడా ఉందా? ఉంది పితాజీ, ఉంది. ఇంకా 2 నిమిషాల్లో ఇక్కడ భాగవతమే జరుగుతుంది. అది చూపించడానికే మిమ్మల్ని ఆహ్వానించాను. రండి పితాజీ, రండి. నీ సంగతి భలే టిపికల్ గా ఉంటే. ఏమిటమ్మా నీ భాగవతం? మీకే తెలుస్తుంది.